చెప్పండి మీ పేరు? నా పేరు కొప్పుల కుమార్. కొప్పుల కుమార్ ఏం చేస్తారు? నేను ఒక టాపీ మేస్తున్నా. టాపీ మేస్తారా? ఏది ఇక్కడ విజయవాడలోనే చేస్తారు? ఇక్కడ కొండపల్లి ఇబ్రహీపట్నం లోకల్గా పనిచేస్తాను. ఓకే ఓకే. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నాటి నుండి 5 సంవత్సరాల కాలంగా ఇసుక కొత్త పాలసీ తీసుకొస్తానని భవన నిర్మాణ కార్మికులకి పని లేకుండా పోయింది. కార్మికులు కుటుంబాలు రోడ్డు మీద పడిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజున 5 సంవత్సరాల కాలంగా ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో దాదాపుగా 35 లక్షల కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీద పడిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చి ఒక మూడు నెలలు అయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పాలసీ తీసుకొస్తానని ఇసుకని నిలిపివేసిన కాడ్నుంచి పని లేకుండా పోయింది కార్మికులకి. ఈ రోజున భవన నిర్మాణ రంగం పూర్తిగా పడిపోయి ఈ రోజున రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఉపాధి కోల్పోయారు. దీన్ని మేము ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వినతపత్రం ఇద్దామని, అట్లాగే మేము ఒక యూనియన్ తరపున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరపున ఒక వినతపత్రం ఇద్దామని ఆయన దగ్గరికి వెళ్ళనికోకుండా మమ్మల్ని అరెస్ట్ చేయించారు. కనీసం కార్మికులు ఓట్లు వేస్తున్నాం కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా మా బాధలు చెప్పుకోవడానికి కూడా వినలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ రోజున. కనీసం భవన నిర్మాణ కార్మికులకి కనీసం మరి ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఉన్న కార్మిక సంక్షేమ పథకాలని అమలు చేయట్లేదు. ఈ రోజున 800 కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డు నుండి తీసుకెళ్లిన పరిస్థితి. మరి ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లా. ఏదైతే పాదయాత్రలో మరి పాదయాత్ర సాక్షిగా మా నాన్నగారు ఏదైతే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారు, అది యథావిధిగా కొనసాగిస్తాను, నేను ఇంకా మెరుగ్గా మీకు సంక్షేమ పథకాలను అమలు చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈ రోజున అది ఆ వాగ్దానం విస్మరించేశారు. ఈ ప్రభుత్వంలో ఓన్లీ భవన కార్మికులు వీళ్ళేనా నష్టపోయింది? ఇంకా వేరే వాళ్ళు ఉంటే నవరత్నాలు పెడుతున్నారు, దానివల్ల లబ్ధి పొంది ఏమండి? నవరత్నాలు చేస్తున్నారు. నవరత్నాలు భవన నిర్మాణ కార్మికులకి దాంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఏదైతే మాకు చట్టం ఉందో ఆ చట్టంలో ఉన్న మా పిల్లలకి స్కాలర్షిప్ కానీ మా పిల్లలకి విద్య వైద్యం అందించే విధంగా చట్టం పొందుపరుస్తుంది కేంద్ర కార్మిక చట్టం. ఆ చట్టంలో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేయమంటున్నాం. మీరు ఎన్నో హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని మీరు అమలు చేసుకుంటారు, దాన్ని మేము కాదంటలేదు. కానీ మా చట్టంలో ఉన్న సంక్షేమ పథకాలు మా పిల్లల బతుకులకి మా కుటుంబాలకి రోడ్డు మీద పడుకోకుండా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి సార్. మన రాష్ట్రంలో ఏమైంది? దౌర్భాగ్య పరిస్థితి. పక్క రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వము చక్కగా ఆ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి అన్నీ కూడా చేస్తున్నారు. స్కాలర్షిప్లు, మరి బైకులు సబ్సిడీ మీద, అట్లాగే కరోనా కాలంలో కూడా ఆర్థిక సహాయం అందించింది. ఓవరాల్గా అంటే మా భవన నిర్మాణ కార్మికులు దాదాపుగా 1,35 లక్షల కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీద పడ్డాయి. రాబోయే రోజుల్లో కూడా కార్మికులు అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. మేము తగిన బుద్ధి చెప్తాము. నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో ఈ ప్రభావం ఉంటుందా? మరి ప్రభావం ఉంటుంది. రాబోయే కాలంలో మా కార్మికులందరూ ఐక్యతం అయ్యి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది, ఆసన్నమైంది. విజయవాడ పరిస్థితులు ఎలా ఉన్నాయి పొలిటికల్గా నేను మాట్లాడినండి. నేను బీసీడబ్ల్యూగా మేము ప్రజలకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరపున నేను జిల్లా ప్రెసిడెంట్ని. ఏదైతే రాష్ట్రం సహజ వనరులుగా ఉన్న ఇసుకనే ప్రజలకి ఉచితంగా ఇసుక ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలని అమలు చేయాలని, కార్మిక చట్టాలని గౌరవించి కార్మిక సంక్షేమ పథకాలను అమలు చేయాలనేది మా ప్రధానమైన విజ్ఞప్తి. అదేవిధంగా మాకు కార్మికులకు ఉపాధిని కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో సంభవించిన వాళ్ళకి వారి కుటుంబాలకి 10 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా ఇప్పుడు వరకు 5 సంవత్సరాల కాలంగా ఏదైతే చనిపోయిన కుటుంబాలకి క్లెయిమ్స్ వెంటనే నిధులు విడుదల చేయాలని, అట్లాగే
మరి కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్.